హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై సింపుల్ స్పేస్. నేను ఈరోజు బార్డర్ వర్క్ చూపిస్తున్నానండి. దానికి నేను యూజ్ చేసే థ్రెడ్స్ ఎల్లో అండ్ ఆరెంజ్. వీటిని మనం యాంకర్ థ్రెడ్స్ అంటాము. ఇవి ఏ ఆన్లైన్ మార్కెట్లోనే మనకు దొరుకుతుంది, లేదంటే మీకు దగ్గరలో ఉన్న క్రాఫ్ట్ షాప్స్ ఉంటాయి కదా, మెయిన్గా వాటి దగ్గర ఇవి దొరుకుతుంటాయి. ఫస్ట్ మన ఈ బార్డర్ అనేది ఎలా గీసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వర్క్ అనేది మేము నీకు చూపించబోతున్నానండి. ఇందులో ఆల్రెడీ నేను బేసిక్స్ అనేవి నా ముందు వీడియోస్లో ఉంటాయి. ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదంటే నా ఐ బటన్లో పెడతాను. సో అక్కడ చెక్ చేసుకోండి, అక్కడి నుంచి ఇది ఈజీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇది స్టార్ట్ చేసేస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ బేసికల్గా దీంట్లో ఈ కచ్ వర్క్లో ఏంటంటే ఒక థ్రెడ్ కిందకు వస్తే ఒక థ్రెడ్ పైకి వస్తుంది. మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్యాటర్న్స్ అనేవి కరెక్ట్గా రావాలంటే ఫస్ట్ మనం లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనం జస్ట్ మామూలుగా ఎజ్యూమ్ చేసుకొని, మీకు వీలుగా మీ వైపు ఏదొస్తే మీకు లెఫ్ట్ ఏదనిపిస్తే అది లెఫ్ట్ అనుకోండి, రైట్ ఏదనిపిస్తే అదే రైట్ అనుకోండి. ఎందుకంటే మనం లెఫ్ట్ రైట్ అనేది అనుకుంటేనే మనం కరెక్ట్గా ఈ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా వేయగలుగుతాము. అది ఈ కచ్ వర్క్ బేస్ అండి. అది మనం ఎక్కడైనా రాంగ్ చేసామనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో దీని కిందకి ఎలా దించాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇవి మనం శారీస్ మీద బోర్డర్స్ కింద వేసుకోవచ్చు. బ్లౌజెస్కి ఫుల్ హ్యాండ్స్కి మనం లైన్స్లో వేసుకోవచ్చు. ఎలా అయినా వేసుకోవచ్చు దీన్ని. మనం పంజాబీ డ్రెస్సెస్ కానీ దేనికైనా, కుర్తీస్ ఇలాంటి వాటికి చాలా నీట్గా ఉంటుంది వర్క్. మనం ఈ వర్క్ ఎంత నీట్గా ఉంటుందంటే ఫ్యాబ్రిక్ అనేది చిరుగుతుందేమో కానండి, మనకి ఈ వర్క్ అనేది పోదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. చూడండి, ఇది ఈ బోర్డర్కి ఎండింగ్ కదా. సో ఇక్కడ ఎస్టీస్గా ఇలా వేసేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ కంపల్సరీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనం 2 బ్లాక్స్కి కలిపి వేసేస్తున్నాం కదా. అంటే ఈ వేసే థ్రెడ్ అనేది ఈ బ్లాక్కి కూడా మనం కలిపి వేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ థ్రెడ్ మొత్తం కిందకి వెళ్ళింది. చూడండి, ఈ థ్రెడ్ మొత్తం కిందకి వెళ్ళింది. మళ్ళీ ఈ థ్రెడ్ ఈ కార్నర్లో కూడా పైకి వచ్చింది. ఎందుకంటే ఈ డబుల్ బ్లాక్ వేసేటప్పుడు మనం ఆల్రెడీ మధ్యలో ఒక థ్రెడ్ వస్తుంది. అప్పుడు ఈ థ్రెడ్ వేసినప్పుడు ఈ కార్నర్ పైకి వస్తే ఈ కార్నర్ కిందకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ థ్రెడ్ వేసినప్పుడు ఈ బ్లాక్లో ఏంటంటే ఇది థ్రెడ్ పైకి వస్తుంది, ఈ థ్రెడ్ కిందకి వెళ్తుంది. కాబట్టి మనం ఇందులో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ థ్రెడ్ అంతా ఒకసారి ఒకవైపు పైకి, ఒకసారి మొత్తం కిందకి. చూడండి, ఇక్కడ కిందకి వెళ్ళిందా. సో మళ్ళీ ఇది పైకి వస్తుంది, మళ్ళీ ఇది కిందకి. మొత్తం ఈ కార్నర్ కూడా మనము కిందకు వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకొక థ్రెడ్ వస్తుంది. ఇలా థ్రెడ్ వచ్చినప్పుడు మనకి ఈ కార్నర్ కిందకి వెళ్ళిందంటే ఈ కార్నర్ అనేది పైకి రావాలి. సో అందుకని థ్రెడ్ కింద నుంచి వస్తుంది. సో ఒక కార్నర్ ఎప్పుడు కిందకు ఉంటుంది, ఒక కార్నర్ ఎప్పుడు పైకి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా దీంట్లో. ఇలా డబుల్ బ్లాక్ వేసినప్పుడు పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం లెఫ్ట్ రైట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం కచ్ వర్క్ చాలా పెద్దగా వేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా, అంటే మధ్యలో ఏదైనా రాంగ్ వచ్చిందనుకోండి మొత్తం వర్క్ అంతా మనం తీసేయవలసి వస్తుంది. అందుకని చెప్పేసి మనం ఈ లైన్స్ వేసేటప్పుడే, ఈ లైన్స్ని మనం డ్రా చేసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇలా ఒక 4-5 బ్లాక్స్ మనం వేసేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం ఎంత పెద్ద లైన్ అయినా సరే ఇదే ఫార్ములాని మనం ఫాలో అయిపోవచ్చు. ఆటోమేటిక్గా మనకి హ్యాండ్కి అది అలవాటు పడిపోతుంది. సో మీరు ఏమి వరీ అవ్వనవసరం లేదు. అమ్మో నేను శారీ అంతా వేసేటప్పుడు ఇవన్నీ లైన్ గుర్తుపెట్టుకుని వేసుకోవాలా అనేది అక్కర్లేదండి. ఫస్ట్ మనం ఏంటంటే మనం నేర్చుకునేటప్పుడే ఈ లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ మనకి కంపల్సరీ ఆగి చూసుకోవాల్సి వస్తుంది. అదే వన్స్ మనం అలవాటు పడిపోయినప్పుడు మన హ్యాండ్ ఆటోమేటిక్గా అట్లానే వెళ్ళిపోతుంది. ఇది బ్లాక్ ఎండింగ్ కదా, మనకి ఇది ఎండింగ్ వచ్చేసింది. సో ఇది మనకి ఎప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి,
నేను నా వైపు ఉంది కాబట్టి ఇది నేను చూస్తున్నా, ఇది నాకు రైట్ సైడ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ థ్రెడ్స్ మనం చూడకూడదు, ఈ కార్నర్స్ని మనం చూసుకోవాలి. ఇది రైట్, ఇది లెఫ్ట్. రైట్ ఎప్పుడు మనకి ఎక్కడికి ఉంది, కిందకు ఉంది. లెఫ్ట్ పైకి ఉంది. సో ఇదే ప్యాటర్న్ మొత్తం అంతటికి మనం అప్లై చేసుకోవాలి. ఇది రైట్ సైడ్, రైట్ ఇప్పుడు మనకి కిందికి, లెఫ్ట్ పైకి. సో ఇది ఓకే తిప్పుతాను. రైట్ కిందకు ఉంది, లెఫ్ట్ పైకి ఉంది. ఓకే పర్ఫెక్ట్. ఈ రైట్ లెఫ్ట్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక్కొక్కసారి థ్రెడ్ కిందకి దించుతున్నాం కదా, కొంతమందికి బిగినర్స్ అనే వాళ్ళకి అర్థం కాదు. కొన్ని చోట పైకి, కొన్ని చోట కిందకి దించుతున్నాము అన్న డౌట్ వస్తుంది. అలా డౌట్ మనకు క్లారిఫై అయిపోవాలంటే రైట్ లెఫ్ట్ అనేది మనం కంపల్సరీ చూసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్ కిందకు ఉంది, లెఫ్ట్ ఓకే పైకి ఉంది. సో ఓకేనా, అర్థమైంది కదా. మనం ఆటోమేటిక్గా థ్రెడ్ని ఎప్పుడు ఇలా పైకి పెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. సో ఇక్కడ కూడా పైకి పెట్టేయచ్చు అనుకుంటాం, కానీ కాదండి, కిందకి పెట్టాలి. ఎలా అంటే మనం లెఫ్ట్ రైట్ చూసుకోవాలి. ఇదేమవుతుంది, నాకు రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. మనకి రైట్ ఎప్పుడు కిందకు ఉండాలి కదా, అందుకని నేను దీన్ని కిందకి దించాను. ఓకేనా. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది రైట్ ఇప్పుడు మనకి కిందకు ఉండాలి. సో ఇది కిందకు ఉంటుంది, ఇలా ఇది కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఇది ఎట్లా తెలుస్తుందంటే, ఇక్కడ చూడండి, రైట్ కిందకు ఉంది, లెఫ్ట్ పైకి ఉంది. ఓకే కొంచెం లాంగ్ థ్రెడ్స్ మనం ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఇట్లా కొంచెం చిక్కులు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పుడు దీన్ని చూడండి, ఆల్రెడీ మనం ఇది వేసాం కదా, ఈ థ్రెడ్ వేసాం. ఈ థ్రెడ్ ఎక్కడికి వచ్చింది, ఇలా పైకి వెళ్ళిందికి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇది రైట్ కిందకు ఉంది, లెఫ్ట్ పైకి ఉంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్కి ఇట్లానే వచ్చేస్తుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్, ఇక్కడ ఆల్రెడీ మనం కిందకి దించాం కదా. సో ఇంకా మనం లెఫ్ట్ రైట్ చూసుకొని అవసరం లేదండి మొత్తం వర్క్ అంతా, ఎందుకంటే ఇవన్నీ ఈవెన్గా ఉన్నాయి కాబట్టి. సో ఇది ఆల్రెడీ మనం కిందకి ఇలా దించేసి ఇక్కడ దించాం. సో అదే మనం ఫాలో అయిపోవచ్చు, ఇంకా రైట్ లెఫ్ట్ ఏం చూసుకొని అవసరం లేదు. అది స్టార్టింగ్ మనకి ఒక పాత్ దొరికేంతవరకే మనం లెఫ్ట్ రైట్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. కాకపోతే అన్నీ ఈవెన్గా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటే కచ్ వర్క్ మనం చాలా ఈజీగా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో ఆటోమేటిక్ ఇది కిందకి వెళ్ళింది కదా, ఈ థ్రెడ్ మనం ఇలా వేసి ఇలా. సో మనం ఇంకా లెఫ్ట్ రైట్ చూసుకొని అవసరం లేదు, ఇట్లా వేసేసుకోవచ్చు. ఇది మాత్రం మనం ఎప్పుడు తెలుసు కదా, లాస్ట్ రో ఎప్పుడు కిందకి పెట్టేస్తాం. ఓకే నైస్. సో మనం ఇది ఫాలో అయితే ప్యాటర్న్ అండి చాలా ఈజీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను దీని లోపల అల్లిక అనేది ఎట్లా వేయాలనేది చూపిస్తాను. సో నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది మనం థ్రెడ్ పైనుంచి తీసుకెళ్తున్నాం. ఓకే నెక్స్ట్ ఒకసారి పైకి వెళ్ళిందంటే ఇక్కడ ఒకసారి కిందకి రావాలి. సో ఇప్పుడు ఇది కిందకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కిందకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ పైకి వచ్చి మనం ఈ నెక్స్ట్ దాని నుంచి వెళ్ళాలి.
వన్స్ మనం చుట్టూ ఉన్న లైన్స్ని పర్ఫెక్ట్గా నీట్గా గీసుకుంటే అండి, ఐ మీన్ నీట్గా స్టిచ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మనకి ఎలాంటి రాంగ్ అనేది రాకుండా అయిపోతుంది. మెలికలు తీయడం మాత్రం కరెక్ట్గా చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. కార్నర్ ఓకేనా. ఒక్కొక్కసారి ఇది కింద నుంచి వెళ్ళింది కదా, ఇది పైనుంచి వస్తుంది. ఆటోమేటిక్గా మనం ఈ బ్లాక్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా ఇది థ్రెడ్ పైకి వచ్చేస్తుంది. మనకి వీలుని బట్టి ఫ్రేమ్ని కూడా మనం అటు ఇటు తిప్పుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా. ఒకసారి ఫ్రేమ్ మనం ఇట్లా మన వైపు తిప్పుకుంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, మనం ఇక్కడ ఈ కార్నర్ నుంచి దీనికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మనకి ఇటు నుంచి వచ్చే థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ని పైకి తీసుకొని దాని కింద నుంచి రావాలి. అలా వచ్చినప్పుడే మనకి మధ్యలో ఒక అల్లిక వస్తుంది. మళ్ళీ దీన్ని కింద నుంచి చూసారుగా, చాలా ఈజీ అండి. మనం దాంట్లో ఉన్న కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈ అందమైన వర్క్ని మనం బ్లౌజెస్ పైన ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ కుట్టినప్పుడు మన బ్లౌజెస్ అనేవి ఫ్యాబ్రిక్ చిరగచ్చు, కానీ ఈ కుట్టు మాత్రం ఏం అయిపోదండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అంతే అందంగా ఉంటుంది కూడా.
ఉంటుంది ఎండింగ్ పాయింట్. ఇక్కడ మనం కిందకి దించేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే కచ్ వర్క్ బోర్డర్. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.